ఈ మధ్యన మరి ఈ రేస్ డ్రైవింగు అలాగే ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని చెప్పేసి సమాచారం మేరకు గతంలో కూడా ఒక 38 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 16 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా ఒక 6 పర్సన్స్ ప్లస్ ఏంటంటే రిమైనింగ్ ఏదైతే రిమైనింగ్ కూడాను దీనిలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరు కూడాను దీనిలో వాళ్ళ బైక్స్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం ఏంటంటే ఒక మెసేజ్, ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇటువంటి రిపీట్ అయ్యి చేసినట్లయితే ప్రాపర్గా అప్రోప్రియేట్ సెక్షన్ ఆఫ్ లా కింద కేసులు నమోదు చేసి ఇలా కోర్టులో పెట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళలో కొంత పరివర్తన అనేది కనపడుతోందా? ఏదో మా బైక్స్ పట్టుకున్నారు, ఫైన్లు వేసేసారు, మళ్ళీ మేము జైలు నుంచి వచ్చేస్తాం, ఇట్లా రొటీన్గా అంటే రిపీటెడ్గా బైక్ రేసెస్ మళ్ళీ మీకు దొరుకుతున్నారు? అది కొంత టైం కొద్దిగా వెయిట్ చేయాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రైవర్ అనేది కంటిన్యూ చేస్తాము. ఏదైతే ఆ రోజు నుండి 38 బైక్స్ పట్టుకున్నామో రిమైనింగ్ కూడా కొంతమంది దీనిలో పార్టిసిపేట్ చేశారని చెప్పి సమాచారం మేరకు ఇది కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఏంటంటే ఇంకా మరి కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఫర్దర్గా మళ్ళీ ఇంకా ఇటువంటివి పునరావృతం కాకుండా మేమైతే ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ అటువంటిది ఏదైతే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటాం ఖచ్చితంగా. ప్రజల భద్రత కోసం కాస్త కఠినంగా మేము ముందుకు వెళ్తున్నామని మీరు చెప్తున్నారు. బట్ మిమ్మల్ని చూసి అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అంటే ఒకవేళ అప్పటి వరకు హెల్మెట్ లేకపోతే వాళ్ళు డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఏదో పోలీస్ యూనిఫామ్కి భయపడుతున్నట్టే ఉంది, కానీ సెల్ఫ్గా ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ అది ఖచ్చితంగా అది కాదమ్మా. యాక్చువల్గా ఏంటంటే మేము ఏదైతే పాత ఫైన్స్ కానీ రివైజ్డ్ ఫైన్స్ కానీ అవేర్నెస్ అయితే ప్రాపర్గానే మరి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్. బట్ ఏంటంటే దాన్ని ఏదో అవాయిడ్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకుంటాను కానీ ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే ఏదో రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య అయితే తప్పదు. బట్ ఏంటంటే టెంపరీగా మాత్రం మిస్ అవ్వచ్చును. అలాగే తర్వాత ఒకవేళ సపోజ్ ఇప్పుడు మేము చేజ్ చేసి ఒకవేళ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ గట్రా అయ్యి చేసినట్లయితే ఇలా పోలీసులు చేజ్ చేసినందువల్ల ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది, దానికి బాధ్యులు పోలీసులు అని చెప్పేసి అటువంటి నిందలు అటువంటి ఇది లేకుండా కొంతవరకు అవాయిడ్ చేయడానికి ప్రాపర్గా మాత్రం ఎనీహో ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి డ్రైవ్స్ గట్రా చేసేటప్పుడు మాత్రం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని తర్వాతను ఎవరికి ఎటువంటి ఇది లేకుండా ఇటు పోలీస్ పరంగా కానీ అటు ఎవరైతే వెహికల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ప్రాపర్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, రేసింగ్ కి సంబంధించి వెరీ ఎక్స్పాన్సివ్ బైక్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఎంత కాస్ట్ వరకు బట్ ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఒక 2 lakhs 3 lakhs వరకు ఉన్నాయి, ఇంకా 10 lakhs బైక్లు ఉన్నాయి. కానీ మనకు ఆ కాస్ట్ అయితే మాత్రం ఇంతవరకు దొరకలేదు. అప్ టు 3 lakhs వరకు అయితే మాత్రం దీనిలో సీజ్ చేయడం జరిగింది.